జిల్లా దొనకొండ ఈ పేరు గతంలోనూ మారుమోగింది. ఇక తాజాగాను మరోసారి తెర మీదకు వస్తోంది. అదే డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు. అసలు ఏమిటి డిఫెన్స్ క్లస్టర్? దీనితో పాటు ఎన్నో ప్రాజెక్టులు కూడా దొనకొండ రానున్నాయి. ఎక్స్ప్రెస్ వేతో పాటు ఉడాన్ ఎయిర్పోర్ట్, మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ కూడా దొనకొండ వాసులకు అందుబాటులోకి రానున్నాయి. మెగా సిటీగా మారుతున్న దొనకొండ ప్రాంతంపై ఏపీ 24/7 స్పెషల్ కరెస్పాండెంట్ గోపి ఈ వివరాలను అందిస్తారు. దొనకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గంలో ఒక మారుమూల మండలం. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కంటే ముందు వినిపించిన పేరు దొనకొండ. ఒకప్పుడు నోళ్లు తెరిచిన నేలలు, బీడు భూములు మాత్రమే స్వాగతం పలికే దొనకొండలో ఇప్పుడు రంగురంగుల జెండాలు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. 2014 ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొనకొండ పేరు SEZల పేరుతో ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేస్తామంటూ దొనకొండను ప్రముఖంగా వినిపిస్తూ వచ్చారు. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత కూడా మళ్ళీ దొనకొండ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. మొన్న లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్పోలో మన పరిశ్రమల శాఖ మంత్రి ఒక అనౌన్స్మెంట్ చేశారు, కీలకమైన అనౌన్స్మెంట్. ఆ అనౌన్స్మెంట్ దొనకొండ ప్రాంతంలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నామని. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ దొనకొండలో ఏం కనిపిస్తోంది? ఎందుకు ఈ దొనకొండ పేరు ఇంత ప్రముఖంగా వినిపిస్తోంది? అసలు దొనకొండలో ఏముంది? ఎందుకు అందరూ దొనకొండ వైపు చూస్తున్నారు? బడాబాబులు, సినిమా హీరోలు, పెద్ద పెద్ద రియల్టర్లు దొనకొండ వైపు ఎందుకు చూస్తున్నారు?